హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక రెసిపీని అయితే ట్రై చేయబోతున్నాము. అది ఏంటి అంటే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అనమాట. నేనైతే ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, అప్పుడు చాలా బాగా వచ్చింది. సో ఈరోజు మా మమ్మీ పులగం కూడా చేసింది అనమాట. సో అందుకోసమే పచ్చి పులుసు చేయాలని ఫిక్స్ అయ్యాను. సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇప్పుడైతే మనం వీటిలోకి వెళ్దామా. పచ్చి పులుసులో ఆనియన్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా చెప్పుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఒక ఆనియన్ని తీసుకుంటున్నాను. ఆనియన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ తక్కువనే చేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిర్చిని తీసుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకోండి, ఇంకొక పచ్చిమిర్చిని చీలిక చేసి కట్ చేయండి. అప్పుడైతే మన కారం అనేది తెలుస్తుంది అనమాట అందులో. ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకోవాలి. అందులో నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును అయితే తీసుకుందాము. దీన్ని వచ్చేసి మనం ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను ఈ చింతపండుని. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు చింతపండును ఒకసారి కలపడం వల్ల దానిలోని గుజ్జు అనేది ఈజీగా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనండి, మీకైతే గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి అడిషనల్గా మరికొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసి ఒక్క నిమిషం తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి సరిపడినంత, జస్ట్ చింతపండు పులుసుకు సరిపడినంతనే ఇందులోకి సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకునే గిన్నె తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పుని తీసుకుంటున్నాను, మీరు కూడా కల్లుప్పుని తీసుకోండి, దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కల్లుప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకోండి. చాలామంది ఇందులో డైరెక్ట్గా పచ్చిమిర్చి యాడ్ చేసి కూడా కలుపుతూ ఉంటారు. చెయ్యి మంట పుడుతుందని చెప్పేసి నేను ఓన్లీ ఆనియన్స్తో మాత్రమే కలుపుతున్నాను. ఆనియన్స్ కలపడం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపి పెట్టుకుందాము. ఇలా మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 2 మినిట్స్ పాటు పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తొక్కలు పడకుండా చూసుకోండి. జస్ట్ పులుసుని మాత్రమే ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం తాలింపునైతే రెడీ చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చి పులుసు మొత్తం ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది. సో నేను ఇక్కడ చేసే క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మీరు కూడా దాన్ని బట్టే వేసుకోండి, ఎంత చేసుకుంటున్నారో దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు తాలింపు దినుసులను అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పాలు అయితే మేము తాలింపులోకి యూజ్ చేస్తాము. ఇప్పుడైతే అవే వేస్తున్నాను. ఇక్కడ తాలింపు గింజలు వేసిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇందులోకి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాతనే ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిటికెడు పసుపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పచ్చి పులుసులో. సో ఖచ్చితంగా ఇందులోకి మీరు కరివేపాకునైతే యాడ్ చేసేసుకోండి. చూడండి, తాలింపు చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. కొంచెం పసుపు వేయడం వల్ల తాలింపు అరోమా అయితే ఇంకా బాగా వస్తుంది. సో ఖచ్చితంగా పసుపునైతే యాడ్ చేయండి, స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మనకైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ తాలింపును తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అందులోకి ఈ తాలింపునైతే యాడ్ చేసేసుకోవడమే. ఇంకా
ఇప్పుడైతే యాడ్ చేసేసాము. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూసారుగా పచ్చి పులుసు చేసుకోవడం ఎంత ఈజీనో. చాలామంది ఈ పచ్చి పులుసుని వైట్ రైస్లో కూడా తింటుంటారు. నాకైతే స్పెషల్గా పులగంలో అయితే చాలా బాగా నచ్చుతుంది. సో అందుకోసమే ఈరోజు అయితే పచ్చి పులుసును అయితే చేసేసాను. మీతో అందరితో కూడా షేర్ చేసుకున్నాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. దీని టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తెలంగాణలో చాలా ఫేమస్ రెసిపీ అనమాట ఈ పచ్చి పులుసు. వెజిటేరియన్స్ని ఎవరిని అడిగినా మీకు ఇష్టమైన రెసిపీ ఏంటి అంటే పచ్చి పులుసు అనే చెప్తారు. అంత ఫేమస్ అనమాట. తెలంగాణలోనే కాదు, రాయలసీమ స్టైల్ కూడా పచ్చి పులుసు ఉంటుంది. దాన్ని కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను. ట్రై చేసినప్పుడు మీతో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకసారి చూడండి మీరే నేను ఎలా తింటున్నానో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఈ వీడియోకి రీచ్ని ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.